హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసు నేను చూపించే విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేయడం కోసం ఎక్కువ మసాలాలని కూడా ఏమీ వాడట్లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నాటుకోడిని శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నాటుకోడి అనేది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అందుకని ముందుగా నాటుకోడిని ఇలా కుక్కర్లోకి వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ముందుగా ఉడికించుకొని రెడీగా పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేయడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ త్వరగా కుక్ అవ్వడం కోసం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ టమాటా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలను వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఈ మసాలాలంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మసాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల కారపొడి. కర్రీ కొద్దిగా స్పైసీగా కావాలన్నప్పుడు కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఈ పొడిలంతా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి రెడీగా పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళని పోసుకోవాలి. ఈ నాటుకోడి పులుసు అనేది కొద్దిగా లిక్విడ్గానే ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా సరిపడా వాటర్ని పోసేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఈ కర్రీని మూత పెట్టేసి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీలోని ఆయిల్ అంతా సపరేట్గా కనిపిస్తుంది. కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, యమ్మీ అయిన నాటుకోడి పులుసు చేయడం ఎంత ఈజీనో. ఈ కర్రీ కాంబినేషన్గా దోశ, ఇడ్లీ, వడ, పూరి, బగారా రైస్ చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి కర్రీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.